మద్యపానం, ధూమపానం ఆరోగ్యానికి హానికరం మరియు క్యాన్సర్కు కారకం. Cigarette smoking and alcohol consumption are injurious to health. It causes cancer. కంటే శ్రేష్టమైన యేసునొద్దకే క్రొత్త నిబంధన యొద్దకు మీరొచ్చారు. హేబేలు వలె అడగకుండా ఉండాలనే స్టెఫెను క్రొత్త నిబంధనలు నేర్పించాడు. ఎన్ని మార్లు సహోదరుని క్షమించాలి? 70 ఏళ్లకు పైనే క్షమించాలి. ప్రతిసారి నువ్వు త్రాగుతుంటే క్షమించమని అడుగుతుంది. ఆరాధనలో క్షమాపణ దొరుకుతుంది. అన్నా మీర్పేట వస్తావా? రాను సార్. అన్నా మీర్పేట వస్తావా? వస్తా సార్. ఎక్కండి. మారాలని చెబుతుంటే భయపడరా? మారనంటే తన చేతిలో తెగిపడరా? భక్తిహీనులకు చివరి గడియరా? మానవ మృగాలను దహించు దేవుడురా. దేవుని కోపం ఎంతో ప్రకృతి చూపిస్తుంది నీకే. భగభగ మంటలు రేపే ఆరని సూర్యుని శక్తి తనదే. ఏమైంది సార్? ఏం పాటలు ఇవి? సినిమా పాటలు పెట్టు. సినిమా పాటల్లో ఏముంది సార్? అశ్లీలత, అసభ్యత. ఈ పాటలంటే మీకు జ్ఞానం వస్తుంది సార్. నువ్వు వద్దు, నీ జ్ఞానం వద్దు. సినిమా పాటలు పెడతావా లేదా? నేను పెట్టలేను సార్. పెట్టకపోతే నేను ఆటో దిగి వెళ్ళిపోతా. మీ ఇష్టం సార్. దేవుడి పిచ్చిలో పడి కస్టమర్లను పోగొట్టుకుంటే ఎలా బ్రతుకుతావు? పో. ఏమైందమ్మా? ఏం లేదు బాబు, నా మనవడికి ఆరోగ్యం బాగోలేదు. వీడికి తల్లిదండ్రులు కూడా లేరు. నాకు వచ్చే పెన్షన్ మీదనే పెంచుతున్నాను. హాస్పిటల్కి చూపించాలి. నీకు తెలిసిన తక్కువ ఖర్చుతో వైద్యం దొరికే హాస్పిటల్కి తీసుకువెళ్తావా బాబు? సరే అమ్మా, నాకు తెలిసిన హాస్పిటల్ దగ్గరలో ఒకటి ఉంది, తీసుకెళ్తా.
ఇక్కడేనమ్మా. బాబుని జాగ్రత్తగా దింపండి. మెల్లిగా జాగ్రత్త జాగ్రత్త. నీ మేలు మర్చిపోలేను బాబు. పర్లేదమ్మా. చాలా సహాయం చేశావు. వద్దు బాబు. పర్లేదు పర్లేదు పర్లేదు. దీని మీద డబ్బులు వద్దు ఉంచండి. బాబు, వద్దు వద్దు. పర్లేదు. ఈ కాలంలో నీలాంటి వాళ్ళు తక్కువగా ఉంటారయ్యా. పేదలను కనుకరించమని మా యేసుప్రభు చెప్పాడు. మీకోసం ప్రార్థన చేస్తాను, మీరు ధైర్యంగా ఉండండి. ఇందుకే యేసు ప్రభుని అందరూ ఇష్టపడి నమ్ముతున్నారు. అవునమ్మా. వందనాలు బాబు. వందనాలమ్మా. మీరెప్పుడు ఈ 200 తెస్తుంటే ఇంటి రెంట్ ఎట్ట కట్టాలి, కరెంటు బిల్ ఎట్ట కట్టాలి, మన భవిష్యత్తు ఎప్పుడు బాగుపడుతుంది, రేపు పిల్లోడు ఫీజు కట్టాలి, అదెట్లా కట్టాలి? సమాధానం చెప్పండి. మీరు అట్లా చేస్తుంటే ఎట్లయితుంది? మీతో ఎంత మాట్లాడినా వేస్ట్. తమ్ముడు, బైబిల్ కోసం నువ్వు ఎంతో గొప్పగా చెప్తున్నావు, మరి తప్పు అంటున్నారండి చాలామంది. అవునన్నా, బైబిల్ తప్పని చెప్పేవారు ఎవరూ కూడా ఇంతవరకు బైబిల్ని పూర్తిగా చదవలేదు. అవునా అన్నా, బైబిల్లో సృష్టి గురించి ఏది వ్రాయబడిందో అదే జరుగుతుంది ఇప్పుడు. ఉదాహరణకి రెయిన్బో, ఇది దేవుడు పెట్టిన నిబంధనకు గుర్తు. అలాగే చెట్టు ముందా విత్తు ముందా, కోడి ముందా గుడ్డు ముందా, ఇవి ప్రపంచానికి ప్రశ్నలుగా మిగిలిపోయాయి. ఎక్కడ చచ్చారా వీడు? మొదటి పేజీలోని సమాధానం ఉంది. తమ్ముడు, బైబిల్లో ఎలాంటి విషయాలు ఉన్నాయా? అవునా? అవునన్నా, మీరు బైబిల్ చదవండి. ఇక్కడ ఏం చేస్తున్నావు? గేట్ తీయకుండా నువ్వు. సార్ 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 వస్తున్నా. వందనాలు సార్, బాగున్నారా? బాగున్నాను. మొన్న ఆదివారం ఆరాధనలో పాట చాలా బాగా పాడారు సార్. ప్రార్థన నువ్వు కూడా బాగా చేసావు. థ్యాంక్ యూ సార్. వందనాలు సార్. సిస్టరు పిల్లలు అందరూ బాగున్నారా సార్?
సార్ 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 ఇటు ఇవ్వండి సార్, నేను పెట్టుకెళ్తాను పైకి. పర్లేదు సార్, పర్లేదు, నేను పెట్టుకెళ్తాను. ఇటు ఇవ్వండి సార్, ఇటు ఇవ్వండి సార్, పర్లేదు సార్, పర్లేదు పర్లేదు, నేను తీసుకెళ్తాను. పర్లేదు సార్, పర్లేదు, నేను పెట్టుకెళ్తాను. ఇటు ఇవ్వండి సార్, నేను తీసుకెళ్తాను. ఏం భయ్యా చూసుకోవా? రాజన్న సారీ, పొరపాటు అయింది. కొంచెం అయితే యాక్సిడెంట్ అయ్యేది. రే వీడు నాకు తెలుసురా, వీడు పెద్ద దేవుడి పిచ్చోడు. రాజన్న మీరు పెట్టే ప్రతి మీటింగ్లో నా ఆటోతో పనిచేస్తా. ఓ సారీ బ్రదర్, గుర్తుపట్టలేదు. పర్లేదన్నా, ప్రతి ఆదివారం మీకు వందనాలు కూడా చెప్తా. ఒకే సంఘంలో వాక్యం వింటూ ఒకే చోట ప్రభు పాత్రలో చేయి వేస్తున్న వారు గుర్తుపట్టుకోలేని పరిస్థితి. సహోదరులను ఒకే శరీరంలోని అవయవాలతో పోల్చాడు దేవుడు. కన్ను చెవిని గుర్తుపట్టదా? చేతులు కాళ్ళను గుర్తుపట్టవా? ఎంత దారుణం. సారీ బ్రదర్, వందనాలు. దేవుణ్ణి నమ్మని నా స్నేహితుడే అతనిని దేవుడు పిచ్చోడు అన్నాడు అంటే ఎంత భక్తిగా బ్రతుకుతున్నాడో. అలాంటి నా సహోదరుని గుర్తుపట్టలేకపోయానా? ఒకవేళ కోపంతో అతనిని ఏదైనా చేసి ఉంటే ఎంత పాపమయ్యేది. దీని అంతటికీ కారణం నేను సంఘంలో ఎవరిని పలకరించడం లేదు. ఆమెన్ అనగానే వెళ్ళిపోతున్నాను. ఇదే నేను చేస్తున్న పెద్ద తప్పు. నన్ను క్షమించండి తండ్రి. ప్రభునందు యేసుక్రీస్తు నామంలో చేరువచ్చిన మీ అందరికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు ఈ వారమంతా మనలను ఆరోగ్యం, ఆహారం ఇచ్చి కాపాడాడు గనుక దేవుని సన్నిధిలో కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. సిబిటి మియాపూర్ ఆరాధనకు ఇచ్చేసిన మీ అందరికీ వందనములు. అందరం కలిసి ఆరాధనను ప్రారంభించుకుందాం. పాటలు పాడుతూ దేవుని మహింపరుద్దాం. ఈ సమయంలో మన మధ్యలో ఉన్న దైవజనులు సుమన్ గారు వచ్చి వాక్య సందేశాన్ని అందించవలసిందిగా ఈ సమయాన్ని అన్నయ్య గారికి అందజేస్తున్నాను. అందరికీ వందనాలు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, సజీవులుగా మమ్మల్ని అందరినీ కాచి కాపాడి మీ సన్నిధికి తోడుకొని వచ్చినందుకు స్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. విలువైన మీ వాక్యాన్ని వినడానికి సిద్ధపడుతున్నాం. మీ మాటలు వెనుకున్న మీ మనస్సును గ్రహించుటకు మా హృదయములను తెరవమని ప్రార్థిస్తున్నాము తండ్రి.
మీ మాట మాకు జీవము గనుక మీ మాటను అంగీకరించి మా మనస్సులను మార్చుకునే కృపను మాకు అనుగ్రహించమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట ఈ ప్రార్థన చెల్లిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులరా, బైబిల్ నుండి ఒక వచనం చదువుకుందాం. సహోదరుడైనను సహోదరి అయినను దిగంబరులై ఆనాటికి భోజనము లేక ఉన్నప్పుడు మీలో ఎవడైనను శరీరమునకు కావలసిన వాటిని ఇయ్యక సమాధానముగా వెళ్ళుడి, చలి కాచుకొనుడి, తృప్తి పొందిడి అని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనము? ప్రియులరా, సహోదరుల విషయంలో మాటలు కాదు, వాళ్ళకు అవసరమైన సహాయాన్ని చేయాలి అని దేవుడు మనకి సెలవిస్తున్నాడు. మనల్ని కాపాడడానికి మన ప్రభు ప్రాణమే పెట్టినప్పుడు మన సహోదరులకు అవసరాలు తీర్చలేనప్పుడు అది భక్తి ఎలా అవుతుంది? వందనాలు బ్రదర్, బాగున్నారా? వందనాలు బ్రదర్. భారీగా మీటింగ్ చేద్దాం అనుకుంటున్నాను. ఎన్ని లక్షలు ఖర్చు అయినా పర్వాలేదు, మీటింగ్ అదిరిపోవాలి. మియాపూర్ సెంటర్లో చేద్దాం అనుకుంటున్నాను. ఓకే బ్రదర్, చేద్దాం బ్రదర్. అన్నా ఏమైందన్నా? అన్నా లేకన్నా అన్నా. అన్నా ఏమైందన్నా? అన్నా లేనా? అన్నా అన్నా ఏమైందన్నా? అన్నా, నేను చాలా రోజుల నుండి తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్నానన్నా. పెద్ద హాస్పిటల్కి వెళ్ళి టెస్టులు చేయించుకోమన్నారు, కానీ సరిపడ స్తోమత లేక వెళ్ళలేకపోయాను. ఇంత అనారోగ్యంతో బాధపడుతూ మందిరానికి ఎందుకు వచ్చావన్నా? ఆరోగ్యం బాగలేదని చెప్పి ఉద్యోగమే మానలేదు. మరి దేవుని సన్నిధి ఎందుకు మానుకోవాలి?
అనారోగ్యం కారణంతో దేవుని సన్నిధిని విడిచి పాపిగా బ్రతకడం నాకిష్టం లేదు. దేవుని సన్నిధిలో, దేవుని సేవలో నాకేం జరిగినా సంతోషమే. అయ్యో, ఇతనికి ఇలా జరిగిందేంటి? రోజు మా ఇంటి ముందే ఉంటూ నన్ను ప్రేమగా సారని పలకరించేవాడు. ఏనాడు కనీసం ఎలా ఉన్నావని కూడా సరిగ్గా అడగలేదు. ఇంత అనారోగ్యంతో ఉండి కూడా నన్ను ఏ సహాయం అడగలేదు. వాక్యం వింటూ కూడా లాజర్ను పట్టించుకొని ధనవంతుడిలా ప్రవర్తించాను. ఎలాగైనా ఇతని హాస్పిటల్లో చూపించి కాపాడాలి. ఇప్పటికైనా మారకపోతే దేవుడు నన్ను క్షమించడు. నన్ను క్షమించండి తండ్రి. పరలోకమందున్న మా కన్న తండ్రి, నన్ను క్షమించండి. నేను నా సహోదరుని సరిగ్గా పట్టించుకోలేదు. నిన్నటి దినం ఆదివారం ఆరాధనలో కుప్పకూలిపోయాడు. కళ్ళ ముందే ఉంటున్న ప్రేమించలేని మూర్ఖుడిని అయ్యాను. ఇప్పుడు తీవ్ర అనారోగ్యంలోకి వెళ్ళిపోయాడు. తమ్ముడికి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి తండ్రి. మంచి వైద్యాన్ని అందించండి కన్న తండ్రి. సహాయం చేయడానికి వెళుతున్నాను. నా ప్రయాణంలో తోడుగా ఉండండి. యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాను కన్న తండ్రి. ఆమేన్. అపొస్తలుల కార్యాలు 2:42 చూడండి. అపోస్తలుల బోధ యందును, నెక్స్ట్ సహవాసం. ఎక్కడ దొరికిపోతావు నువ్వు నేను. ఎందుకంటే నేను అతని దగ్గరికి రానండి, నేను అతనితో కలవనండి. ఆయన గురించి చెప్పకండి నాకు. మరి మీరు ఏమంటానండి, కానీ నేను ఆయన ఉన్నాడని రావడం లేదండి సకానికి. ఓరి నాయనో, శత్రువును క్షమించవా? నేను అసలు క్షమించను. ఎవరిని క్షమిస్తావు? ఎవరిని ప్రేమిస్తావు? మిమ్మల్ని ప్రేమించిన వారినే ప్రేమిస్తే మీకేం ఫలం కలుగును? అంటే సంఘములోనికి వచ్చిన నీవు సహవాసం చేయు. సహోదరుడు మంచోడో చెడ్డోడో నీకు అనవసరం. ప్రేమించడమే అంతే. ఆ సంఘములో యేసు ప్రతి పాపిని ప్రేమించాడు, ప్రతి వ్యక్తిని ప్రేమించాడు. రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయినా ప్రేమించాడు ఆయన. నువ్వెందుకు కలవనంటున్నావు? నీకు ప్రేమ లేదు. ఎదుట ఉన్న సహోదరుని ప్రేమించని నీవు దేవుని ప్రేమిస్తున్నావు అంటే ఇది పెద్ద గేమ్ అన్నాడు ఆయన. ఎవరు ఈ టైంలో కాల్ చేస్తున్నారు? హలో, వందనాలు తమ్ముడు. చెప్పమ్మా, కాల్ చేసావు? నా సూర్య తమ్ముడు చచ్చిపోయాడు. అవునా?
ప్రియులారా, కళ్ళ ముందున్న సహోదరుడు బ్రతికి ఉన్నంత కాలం అతని విలువ, అతని ప్రేమ తెలియలేదు. చనిపోయిన వెంటనే కుమిలి కుమిలి ఏడుస్తున్నాడు. సంఘములో ఉన్న సహోదరులను బ్రతికి ఉన్నప్పుడే ప్రేమిద్దాం. ఎందుకంటే మరణం ఎప్పుడు ఎవ్వరిని ఎలా పలకరిస్తుందో ఎవ్వరికీ తెలియదు. ప్రియులారా, ఈ రక్తబంధాలన్నీ 60-70 సంవత్సరాలు మాత్రమే ఉంటాయి. కానీ మీ ఆత్మను రక్షించడానికి దేవుడు సంఘం ద్వారా ఏర్పరిచిన శాశ్వత బంధమే ఈ ఆత్మబంధం. ప్రభు సంఘంలోనికి నిన్ను చేరిస్తే సంఘములో బోధ చేస్తున్న సేవకుడు, ప్రేమతో పలకరించే సహోదరుడు, దేవుని కుటుంబమైన సంఘములోని మీ ఆత్మబంధువులు. మీరు దేవుని సన్నిధిలో, దేవుని వాక్యములో, దేవుని పనిలో ఎదుగుతుంటే ఆనందపడి మిమ్మల్ని పరలోకంలో చూడాలనుకునే స్వార్థం లేని స్వచ్ఛమైన బంధమే ఆత్మబంధం. మీ ఆత్మలను కాపాడడానికి తమ జీవితాలనే పనంగా పెట్టిన సేవకులను గౌరవించలేరా? ప్రేమించలేరా? ఏ తల్లి కన్నబిడ్డో సంఘములో మిమ్మల్ని అన్న, తమ్ముడు, అక్క, చెల్లి అని పిలుస్తుంటే దేవుని కుమారుడు, దేవుని కుమార్తె అని భావించలేకపోతున్నారా? ఆత్మలకు తండ్రి అయిన దేవుడు జ్ఞాపకం రావడం లేదా? లోపాలు, విభేదాలు ఉన్నాయని ఏ రక్తబంధాన్ని వదులుకొని మీరు ఆత్మబంధాన్ని ఎందుకు వదులుకుంటున్నారు? యోహాను గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 21వ వచనము. దేవునిని ప్రేమించువాడు తన సహోదరుని కూడా ప్రేమింపవలెనను ఆజ్ఞను మనం ఆయన వలన పొంది ఉన్నాము. సహోదరుని ప్రేమించాలన్నది దేవుని ఆజ్ఞ. ఆజ్ఞను అతిక్రమించి పాపులుగా మారి నరకానికి వెళతారా? కళ్ళ ముందున్న సహోదరుని ప్రేమించి పరలోకం వెళతారా? నిర్ణయాన్ని మీకే విడిచిపెడుతూ ఈ చిత్రం కొరకు అలుపెరగక కష్టపడిన క్రైస్ట్ చర్చ్ మియాపూర్ సంఘస్థులందరికీ హృదయపూర్వకమైన ధన్యవాదాలు చెల్లిస్తూ, సమస్త మహిమ, ఘనత దేవునికే చెల్లిస్తూ దేవుని పాద పద్మములకు ఈ చిత్రాన్ని అంకితం చేస్తున్నాం. గాడ్ బ్లెస్ యు ఆల్. ఇట్లు మీ సహోదరుడు కింగ్ శ్రీను, సిబిటి ప్రిన్సిపల్, మియాపూర్,